అప్పిగాడి కొడుకు హాస్య కథ. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషంగా ఉండటం చాలా అవసరం. నిత్యం నవ్వుతూ ఉండటం అనేది జీవితంలో ఒక భాగాన్ని చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఏమండి, మన పెళ్ళైన దగ్గర నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, పేరు మార్చుకోరా మీరు? కోపంగా అడిగింది సుప్రియ. నువ్వు ఎన్నిసార్లు అడిగావో అన్నిసార్లు చెప్పాను మార్చుకోనని. నా పేరు మా నాయనం పెట్టింది, మా తాతగారి పేరుట. అంతే కోపంగా చెప్పాడు అప్పారావు. మరీ అప్పారావు ఏంటండి, అప్పుల అప్పారావులాగా మీ వాళ్ళందరూ ఒరే అప్పిగా అప్పిగా అని పిలుస్తుంటే నాకు ఒళ్ళంతా కారం రాసుకున్నట్టు బగబగా మండిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఎంత అభిమానంతో పిలుస్తున్నారు. వాళ్ళతో అలా పిలవద్దని చెప్పలేను. ఈ విషయంలో నేనేమీ చేయలేను. అయితే నా కొడుక్కి మాత్రం నాకు ఇష్టమైన పేరు పెట్టుకుంటాను. అందులో మీరు తలదొరచకండి, ఖరాఖండిగా చెప్పింది సుప్రియ. సరే, నీ ఇష్టం, ముఖం మార్చుకుని చెప్పాడు అప్పారావు. చాలా బుక్స్లో ఇంటర్నెట్లో వెతికి ఒక మంచి లేటెస్ట్ పేరు సెలెక్ట్ చేసి ప్రజ్వేష్ అని పెట్టింది. ఆ పేరుతోటే పిలవమని, ముద్దు పేర్లతో పిలవద్దని అప్పారావుకి మరీ మరీ చెప్పింది. ఒకసారి అప్పారావు దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళికి భార్యని కొడుకుని తీసుకువెళ్ళాడు. అందరూ పిల్లాడిని ఎత్తుకుని మన అప్పిగాడు కొడుకు, మన అప్పిగాడు కొడుకు అనుకుంటూ పిల్లాడిని ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటూనే ఉన్నారు. అందులో ఒకరు కూడా ఆ పిల్లాడిని అసలు పేరుతో పిలవలేదు. పెళ్ళికి వచ్చిన దగ్గర నుంచి నీ పేరేమిటి అని ఆ పిల్లాడిని ఎవరైనా అడిగితే వచ్చిరాని మాటలతో ఆ పిగాడు కొడుకుని అని చెప్పడం మొదలుపెట్టాడు. తల కొట్టుకుంటూ, సుప్రియ, అలా అప్పిగాడు కొడుకు అని చెప్పకురా, మీ నాన్నతో పోట్లాడి అందమైన పేరు పెట్టాను నీకు, ఎవరైనా అడిగితే నీ పేరే చెప్పరా అంటూ కొడుకుని బ్రతిమాలి అలవాటు మార్చడానికి చాలా ప్రయత్నం చేసింది. కొన్ని రోజుల తర్వాత ఊరి నుంచి అప్పారావు మేనమామ వచ్చాడు. నువ్వు మా అప్పిగాడి కొడుకు కదూ, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అంటూ ఆ పిల్లాడిని దగ్గరకు తీసుకున్నాడు. అవునండి, ఆ అప్పిగాడి కొడుకునే, కానీ మా అమ్మ ఒప్పుకోవట్లేదు, కాదంటోంది. ఆ మాట విని ఆ పెద్ద ఆయన షాక్ తిన్నాడు. ధన్యవాదములు.